బీబీ నగర్ లో ఉన్నాం. అందరు రెడీ ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. క్రేజీగా ఆలోచించండి. క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ లో ఇలా జరిగితే బాగుండేదిరా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది మీకు? హలో రవి గారు, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నానండి. సారీ చాలా బాగుందండి బాబు. థ్యాంక్ యూ అండి. అసలు ఆ సారీ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. చెప్పండి, ఏం అసలు గుర్తొస్తుంది? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నాకు సిగ్గేస్తుందండి. ఎందుకంటే బాబు, ఒక్కసారి మీ ఆయన తెలుసుకొని ఆ పాట ఒక్కసారి ఒక 2 లైన్లు పాడండి. వద్దు. కనీసం ఆ పాటకి 2 సార్లు ఇట్లా అని సారీతో ఇట్లా డాన్స్ వస్తుందా? అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా? నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా? ఈ పాట మీద డాన్స్ చేయమంటే చేతులు ఇలా రాపి నేను వీడని నీడను నేనే నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ. నాకు లక్ష్మీదేవి ఆ. బంగారు మూటని నా ఎదురుగా వేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత కావాలి ఏంటి? ఎంత ఇచ్చినా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉండొచ్చు? 10 కేజీలు. మీ ఆయన వెయిట్ ఎంత ఉంటాడు? 75. 75 కేజీస్ బంగారం చాలదా నీకు? సరిపోవట్లేదు. ఇంకా దాని మీదకి వెళ్ళి 10 కేజీలు కావాలా? మీ ఆయన అవును. బాగా తినబెట్టు. 85 అయితే అప్పుడు బంగారం సరిపోద్ది. ఎండ పెట్టినా లావట్లేదు కదా. నేను మా వారితో కలిసి బార్కి వెళ్ళి బీరు కొడితే నాకు స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి రోజు వస్తే బాగుంటది చాలా. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నా పేరు తేజ, చేసేది పూజ, పెట్టుకునేది రోజా, తాగేది మజా, తినేది కాజా, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాంకి వెళ్ళి వాయించు బ్యాండు బాజా అని చెప్పాడు నా శ్రీకాంత్ రాజా. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు అక్క ఇది? లాస్ట్ ఇయర్ కూడా చెప్పానన్నా. లాస్ట్ ఇయర్ కూడా చెప్పావు కదా, నాకు గుర్తుంది. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సీఎం అవ్వాలనుకుంటున్నానన్నా. ఏం చేస్తారు సీఎం అయ్యి? డెప్యూటీ సీఎం పక్కన కూర్చోవచ్చు కదా అని. అచ్చా, సీఎం అయ్యి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పక్కన కూర్చోవాలనుకుంటారు. Yes, yes. అసలు ఏం గుర్తుకు రాదు నా కళ్ళు. అంత రొమాంటిక్ పాటను కూడా దయ్యం పాట చేసిన ఈవెని. రా అమ్మా, కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మాట్లాడేసి పేరు చెప్పడం అంటే చాట భారతం చెప్పింది ఈవిడ. ఫైనల్ ఇక్కడ నుంచి మా బ్యూటిఫుల్ సారీ మేడం. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారని బయట నుంచి టాక్ వచ్చింది. వాళ్ళకి వెల్కమ్ చెప్దాం, గట్టిగా చప్పట్లు కొట్ట. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. మేడం మీ పేరు? దేవుడికి ఇస్తారు హారతి. నా పేరు శ్రవంతి. మీ అందానికి ఇవ్వాలండి హారతి. మీ ఆయన ఎంత అదృష్టవంతుడండి బాబు. అందుకే నన్ను చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. సూమోలు ఎగరడం, చేసింగ్లు, ఫైటింగ్లు అట్లా ఏమైనా జరిగాయా? మరి అలాంటివి లేవు, ఆ. చెప్పుకోదగ్గట్టు ఉంటుంది. చిన్న షార్ట్ ఫిలిం తీయొచ్చు. ఒక చిన్న లైన్ గా చెప్పవా ఏమైందో? నేను చూశాను, ఆ. తనని చూడలేకుండా చేశారు. అవును, ఆయన్ని చూడకుండా చేశారా? ఆ. ఏం చేశారు? హౌస్ అరెస్టా? ఎస్. అయ్యయ్యో, అప్పుడు ఏం చేసింది? తర్వాతకి కొద్ది రోజులు ఆపేశాము ఏంటది? మాట్లాడుకోవడం. అయ్యో అయ్యో నేను వదిలిపెట్టేసి హాస్టల్కి వెళ్ళిపోయాను. ఎవరిని వదిలిపెట్టేసి? మా ఆయనను వదిలిపెట్టేసి. మీ ఆయన- వద్దు, నువ్వు నాకు వద్దుగా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి. అన్నారు. అయితే ఏమైంది? ఇక తర్వాత వచ్చిన తర్వాత పాపం చూస్తే బాధ అనిపిస్తుంది, మరి ఇంత తెగించిపోతుంది కదా పాపం అని అప్పటికి చెప్పేసి. గడ్డం పెంచి బాటలు సంకలో పెట్టుకొని తిరుగుతున్నా? యా దేవదాస్ అయింది అనమాట. ఇక వద్దు, చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నాను. బట్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక వెళ్ళిపోయాం. పెళ్లి చేసుకుని మీ ఇద్దరు వెళ్ళిపోయారు? ఎస్. ఆ. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చదు కదా, కేసు పెట్టేశారు. అయ్యో, తను జైల్లో, నేను హోమ్ లో. తను జైల్లో ఉండే Yes. ఎన్ని రోజులు? 1 month. ఓ మై గాడ్. నేను 3.5 months హోమ్ లో ఉండి తర్వాత మళ్ళీ కరోనా మూమెంట్, అది మరి లాక్ డౌన్ చేసేసారు. అయ్యా, లాక్ డౌన్ చేసిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. బా గ్రేట్. మీ ఆయన పేరు? దేవేందర్. దేవేందర్ గారు. Yes. దేవేందర్ గారు లవర్ అంటే మీలాగా ఉండాలండి. దేవేందర్ గారు థ్యాంక్ సూపర్. యూ. 1 month జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడంటే ఆడు మగాడ్రా బుజ్జి.
వాట్స్ యువర్ నేమ్ నాన్న? ఇల్లు కడతాడు మేస్త్రి. నా పేరు నాగశ్రీ. ముఠా మేస్త్రి. నాగశ్రీ ఏం చేస్తున్నావు నాగశ్రీ? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్మీడియట్ ఏంటి ఫ్యూచర్ లో ఏం చేద్దామని? మెయిన్స్ క్వాలిఫై అవుదాం అనుకుంటున్నా. మెయిన్ గానే క్వాలిఫై అవ్వాలి అంటే ఫ్యూచర్ లో ఐఏఎస్ ఐపీఎస్ అట్లా అంట ఆ, ఆల్మోస్ట్ అలాంటివే కదా. అలాంటివి. బాగా చదువుతున్నాను. మేడం మీ పేరు? హలో రవి భయ్య, నా పేరు రమ్య. హలో రమ్య. చెప్పండి రమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళుగా ఈ ఉద్యోగం? 7 years. 7 years గా. నవ్వుతూ ఉన్నారంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు అక్కడ. మేడం మీ పేరు? నా పేరు సుష్మా. సుష్మా గారు ఏం చేస్తుంటారు? అడ్మిన్ డిపార్ట్. ఎప్పుడన్నా మీకు అనిపిస్తుందా మీ అందమే మీకు ప్రాబ్లం అని? నాట్ సో. అట్లా ఏం అనిపించలేదా? అందరు మీతోనే మాట్లాడడం, మీతోనే పరిచయాలు పెంచుకోవడం చాలా ఉంటుంది కదా. వస్తారు వస్తారు కదా. అప్పుడు ఆఫీస్ లోకి అనిపించిందా? రాగానే నా దగ్గరికి దేవుడా వస్తారు. ఎందుకు దేవుడా ఇంత అందం ఇచ్చావు అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఏమనిపించలేదు. ఏమనిపించలేదా? బికాస్ ఆల్వేస్ గర్ల్స్ బ్యూటిఫుల్ గా ఉండాలని అనుకుంటాం కదా. కానీ మీరు ఎక్స్ట్రా బ్యూటిఫుల్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ కాంప్లిమెంట్. ఎస్. This is Akanksha. వాట్ యు డు ఆకాంక్ష? I'm in the admin. యు ఆర్ ఇన్ ది అడ్మిన్. Yeah. విచ్ అడ్మిన్? స్కూల్ అడ్మిన్, కాలేజ్ అడ్మిన్, హౌస్ అడ్మిన్? School admin. స్కూల్ అడ్మిన్. Yeah. ఓకే. హౌ లాంగ్ యు వర్కింగ్ ఫర్? It's been 3 months. 3 months. Yeah. సో వర్క్ స్టార్ట్ చేసి 3 months అవుతుందా? ముందు నేను 2 years ఆల్రెడీ వర్క్ చేశాను. వెరీ నైస్, వెరీ నైస్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? Future plans to become my dream boy dream boy wife. డ్రీమ్ బాయ్ కి వైఫ్ గా? Yeah. ఎవరమ్మా నీ డ్రీమ్ బాయ్? Someone else. ఉన్నారా ఎవరన్నా? అన్ని చెప్పకూడదు. ఓ షోలో మమ్మీ డాడీ చూస్తారు, ఎందుకు వాళ్ళకి చెప్పడం? నేను ఎవరితోనూ పెట్టుకోను వాదన. నా పేరు చందన. ఎందుకమ్మా వాదనలో ఓడిపోతావానా గెలుస్తావానా? గెలిచిపోతానని. గెలిచిపోతావని. గెలిచి గెలిచి అలవాటు అయిపోయిందండి మీకు. Yes. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకురండి రా. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఇద్దరిద్దరుగా వెళ్తారు. వెనకాల బెలూన్ తీసుకోవాలి. 3 to 1 గో అన్నప్పుడు ఇద్దరు బెలూన్ ని 4 head తో బ్యాలెన్స్ చేసుకుని చేతులు వదిలేసి బయలుదేరాలి. అక్కడ క్రాస్ గా మీరు అక్కడికి వెళ్ళాలి, మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత బెలూన్ తీసుకెళ్లి వీప్ మీద పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ ని బర్స్ట్ చేయాలి. బర్స్ట్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చి ఎవరైతే నాకు హైఫై కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3 ప్రశ్నలు అడుగుతా. టోటల్ గా 2 పాయింట్లు వచ్చిన వాళ్ళు టీం విన్నర్స్. ఓకే, అక్కడికి వెళ్ళి మీ ఆభరణాలో లేకపోతే గోర్లో చేతులతో బెలూన్ ని పగల కొడితే మళ్ళీ వెళ్ళమంట, మళ్ళీ వెళ్ళాలి మీరు. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. వెరీ గుడ్. సో పొడుపు కథ అడుగుతున్నాను. కిటకిట బండి, కిటారు బండి, ఎందరు కూర్చున్నా విరగని బండి, ఏంటా బండి? ట్రైనా? ఓకే, ట్రైన్ కూడా ఒక లిమిట్ ఉంటదమ్మా, ఇంతమంది కంటే ఎక్కువ మంది ఎక్కద్దు అని. టైం అప్, ఆలోచించుకోండి. ఎస్, భూమి. భూమి. ఎస్. భూమి అనేది బండి. కళ్ళు. కల్లా? ఐస్. ఫైనల్ ఆన్సర్? ఎస్, కళ్ళు. ఓకే, మీ ఫైనల్ ఆన్సర్? ట్రైన్. షూరా? షూర్. ట్రైన్ అండ్ కళ్ళు. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ట్రైన్. పాయింట్ వచ్చింది. రెండో ప్రశ్నకి వాళ్ళిద్దరు వెళ్తారు ఇప్పుడు. నెక్స్ట్ 2. ఓకే, 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త ఆలోచించండి. నాకు 6 ముఖాలు కానీ మేకప్ వేసుకోను, నాకు ఎన్నో కళ్ళు కానీ చూడలేను. హూ యామ్ ఐ? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్. మేము చెప్పొచ్చు. ఎస్, గవ్వలు. గవ్వలు. యా, డైస్. అండ్ ఫైనల్ ఆన్సర్ ఇస్ సోలార్ సిస్టమా డైసా? డైసా మీరు కూడా ఒప్పేసుకుంటారా? దట్స్ ది రైట్ ఆన్సర్. కళ్ళు ఉంటాయి, ఆ డైస్ లో చుక్కలు ఉంటాయి కాబట్టి అదే ఆన్సర్. వెరీ గుడ్. 1.2, 1.2. ఇప్పుడు డిసైడర్ ఫస్ట్ అండ్ థర్డ్ ఈ కాంబినేషన్ వెళ్తున్నారు. 3, 2, 1 గో.
అయ్యా 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 ఆగమాగం అవుతుంది క్వశ్చన్ ఏంటంటే పిడికిడంత పిట్ట అరిచి గోల చేస్తా ఎత్తుకుంటే గాని ఊరుకోదు. మొబైల్. మొబైల్ ఫోన్. మీరు మొబైల్. మొబైల్ ఫోన్. ఓకే, మొబైల్ ఫోన్. ఇద్దరు మొబైల్ ఫోన్ అని అంటున్నారు. పిడికిడంత పిట్ట లొల్లి చేస్తా ఉంటది, ఎత్తితే గాని సైలెంట్ ఉండదు. రైట్ ఆన్సర్, రౌండ్ విన్నర్. లైన్లో పడతది లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఓకే, కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్ టు ద విన్నర్. సెకండ్ రౌండ్ ఆడడానికి మీరు చాలా ఫాస్ట్ గా ఉండాలి. అండ్ లేడీస్ అంటేనే ఫాస్ట్, మల్టీ టాస్కింగ్, 5-6 పనులు ఒకటే టైంలో చేసేస్తారు. అలాంటి గేమ్ ఇది. ఎవరైతే ఫాస్ట్ గా ఉంటారో వాళ్ళు గెలుస్తారు. టోటల్ గా 5 మెంబర్స్ కావాలి నాకు. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని పిలిచేస్తా. ఉన్న చోటే బాగా డాన్స్ చేయండి. ఏరా మ్యూజిక్. జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మేడం మీ పేరు? దివ్య. ఏం చేస్తుంటారు దివ్య గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, మంచి ఉద్యోగం. హాయ్ రవి, హౌ యూ? బాగుందండి డ్రెస్, చాలా బ్రైట్ గా. మ్యాచింగ్. మ్యాచింగ్. ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్. బాగున్నారా? అక్కడ బాగుంటేనే ఇక్కడ బాగుంది. అబ్సల్యూట్లీ, చాలా బాగా చెప్పారు. మీ పేరు చెప్పలేదు ఇంకా. మాధవి. నా పేరు నాగమణి రెడ్డి. ఐఎమ్ అడ్మిన్ బ్లాక్, అడ్మిన్ డిపార్ట్మెంట్. నా పేరు తేజస్వి. మై నేమ్ ఇస్ శ్రీలత. శ్రీలత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఏంటంటే రింగ్ లోపలికి 2 కాళ్ళతో జంప్ చేస్తే అది లోన, వెనకాలకి జంప్ చేస్తే అది బయట. సిట్, స్టాండ్, జంప్, రౌండ్ 5 టైమ్స్ అంట. ఉన్న చోటే రౌండ్ గా 5 టైమ్స్ చేయాలి. నేను లోనా బయట ఇవన్నీ చేసేటివి అనేది చెప్తూ ఉంటా. అది కరెక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళు ముందు వరకు వెళ్తారు గేమ్ లో, లేకపోతే 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ ఒక్క విన్నర్ వాళ్ళకి బీబీ నగర్ లో 3 acres ఆఫ్ ల్యాండ్ వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాం. నేను మధ్యలో చిరంజీవి గారు అని అంట. అప్పుడు ఇగో వీణా తీసి టింగ్ 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 చేయండి చిరంజీవి గారు అంట. బాలే బాబు గారు అంట. తొలగొట్టే అను ఆలీ గారు అని అంట. నాలుగు పెడితే బ్రహ్మానందం గారు అంట. ఓకే, ఇవన్నీ కమెంట్స్ ఫాలో అవ్వాలి. ఎవరైతే రాంగ్ చేస్తారో, లేట్ చేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. గేమ్ స్టార్ట్స్ నౌ. ఆల్ రియల్స్. లోనా బయట, లోనా బయట, బయట. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. రౌండ్ 5 టైమ్స్ ఫాస్ట్ గా. లోనా అమ్మా జంప్ చేయాలి. కళ్ళు తిరుగుతున్నాయా? బయట రౌండ్ 5 టైమ్స్. లోనా బయట, లోనా సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, జంప్ 5 టైమ్స్. రెడ్ అక్క పోయిందిరో. ఏమైంది రెడ్డి గారు? ఏమైంది మీకు? వేసేసరికి కళ్ళు తిరుగుతుంది. ఏ రౌండ్ వేసారు ఏంటి? ఇట్లా తిరిగాను కదా. ఓహో, అలా రౌండ్ తిరిగేసరికి కళ్ళు తిరిగాయా? మళ్ళీ వీళ్ళకి ఎందుకు తిరగట్లేదు? ఉట్టి మీకెందుకు తిరుగుతుంది? నాకు అలా ఉంటది. మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. ఒక పాట, మీకు ఇష్టమున్న పాట, మీకు బాగా వచ్చిన పాట, ఒక పాట పాడి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. చాలు. ఇదే పాట నవరసాల్లో మనం పాడాలి. నవరసాలు తెలుసు కదా, హాస్యం, శృంగారం, రౌద్రం, కోపం, ఇవన్నీ మీరే సెలెక్ట్ చేసుకొని ఈ పాట 3 నవరసాల్లో చూపెట్టాలి. హృదయం ఏ రసం ఇది? అది ఎక్కడున్నది, చెప్పు ఫస్ట్. హాస్యం. హాస్యరసం. ఓకే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే మేడం, తిరుగుతున్నది. ఇది మాకు ఏడుపు వచ్చే కరుణ రసం మేడం.
రసం ఏడుంది మేడం. సరే రౌద్రం, కోపం చూపెడదాం. రౌద్రం. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టనే తిరుగుతున్నది. ఇది హాస్యం మేడం. ఓకే, శృంగారం ట్రై చేద్దాం. కమాన్, 3, 2, 1 గో. హృదయం ఎక్కడు. ఇది నీరసం మేడం. నేను శృంగారం సిగ్గుపడుతూ కొంచెం క్యూట్ గా ఉండాలా? హృదయం ఎక్కడున్నది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. వద్దు మేడం, చాలు. శృంగారం దగ్గరకు వద్దు. 500 రూపీస్. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్, కొంచెం ఫాస్ట్ గా ఆడతాం. ఓకే, బయట బయట, లోనా, బయట, లోనా, బయట. అక్క జంప్ చేయాలక్క 2 కాళ్ళతోని. లాస్ట్ వార్నింగ్ ఇది. లోనా, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఆలీ గారు మర్చిపోయినావు కదా. చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, బాలేబాబు గారు, బాలేబాబు గారు, బయట, లోనా, బయట, లోనా, లోనా. వెరీ గుడ్. బయట, సిట్, స్టాండ్. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఆలీ గారు, చిరంజీవి గారు, బాలేబాబు గారు, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు అంటే ఆలీ గారు చేస్తున్నారు మీరు కాబట్టి. ఎల్లో మేడం హాయే. ఉప్పు కప్పు రంగు చెప్పండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ నొక్క పోలిక నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వీరయ్య విశ్వదామి రామ. పురుషులు ఆ కుర్చీని మాట్లాడబెట్టి 3, 2, 1 గో. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేమయ్య. ఏమయ్యా? పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురా రవి మామ. మామా. ఓకే, 600 రూపీస్. బాగా ప్రాక్టీస్ చేసిరండి నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ. గేమ్ స్టార్ట్ అన్నప్పుడు అవతల వాళ్ళ కోన్ని పడేయాలి, మీ కోన్ కాపాడుకుంటూ. లాస్ట్ ఎవరికైతే తల మీద కోన్ అలానే ఉంటుందో వాళ్ళు విన్నర్. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇద్దరు అవుట్. గెలిచినావమ్మా. ఏమి రాత రాసుకుని వచ్చినావమ్మా. వీరిద్దరు కొట్లాడుకుంటే ఈమె కదలకుండా ఇట్లా నిల్చుంది బుద్ధుడులాగా. సూపర్ అమ్మా, నువ్వు గెలుచుకున్నావు 1200 రూపాయలు. అండ్ మీ ఇద్దరికి 800 రూపీస్. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ బీబీ నగర్ లో. ఇప్పటివరకు అయితే అవకాశం రాలేదో వాళ్ళు లోపలికి వస్తారు, గేమ్ ఆడతారు, వాళ్ళ టీం ని గెలిపించుకుంటారు. ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ లోపల వీళ్ళు చేస్తారు. గాట్ ఇట్? మ్యూజిక్. బాల్స్ ఉన్నాయి. ఒకరు బాల్ వేస్తారు, బేస్ మీద బౌన్స్ చేసి మిగతా ఇద్దరు ఎవరైతే అక్కడ ఇక్కడ పట్టుకుంటారో బౌన్స్ చేసి ఆ రింగ్స్ లో వెళ్ళాలి. ప్రతి ఒక్క రింగ్ కి ఒక స్కోర్ ఉంది. లాస్ట్ కి 1 మినిట్ తర్వాత ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ సంపాదిస్తుందో ఆ టీమే విన్నర్. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. టేక్ యూర్ పొజిషన్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది సిగ్గు కాకు, నన్ను కొట్టేది టెన్నో కాకు, అరే లెమన్ పిల్లలను కాకు, రగిలిస్తారా ఉన్న కాకు, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్పులోకు, తెప్పిస్తా హార్ట్ అటాకు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు. 3, 2, 1 టైమ్. సో
సో టోటల్ గా 1 minute లో మీ స్కోర్ 300. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 200 కాబట్టి 300 నాట్ అ బ్యాడ్ స్కోర్, వెరీ గుడ్. మీరు 400 వెయ్యాలి, అప్పుడే గెలుస్తారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండెల్లో గోలి జోడ వెలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. Five, 4, 3, 2, 1, time out. 300 లో 2 పడ్డాయి, 200 లో ఒక్కడు కూడా పడలేదు. సో 600 + 200 800 పాయింట్స్. సూపర్. క్రేజీ మెజారిటీతో గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. అనదర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ మా బీబీ నగర్ లో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు